సినీ రంగానికి సంక్రాంతి సీజన్ చాలా ఇంపార్టెంట్. అందుకే మధ్యలో ఎన్ని రిలీజులు ఉన్నా 2026 సంక్రాంతి గురించి ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఈసారి పొంగల్ బరిలో ఓ ఇంట్రెస్టింగ్ క్లాష్ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ తో ఢీ అనేందుకు రెడీ అవుతున్నారట యంగ్ టైగర్. ఈ అప్డేట్ తో ఇప్పటి నుంచి అలర్ట్ అవుతున్నారు ఇద్దరు హీరోల ఫ్యాన్స్. సంక్రాంతికొస్తున్నాం సక్సెస్తో సూపర్ ఫామ్లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు చిరంజీవి. ఆల్రెడీ వింటేజ్ మెగాస్టార్ను గుర్తు చేస్తామని ప్రామిస్ చేసిన అనిల్ పక్కా ప్లానింగ్తో సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నామని డిక్లేర్ చేశారు మేకర్స్. 2026 సంక్రాంతి సీజన్లోనే నేను సైతం అంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాను 2026 జనవరి 9న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది యూనిట్. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పొంగల్ రేసులో తారక్ నిలబడే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో 2002లో ఈ ఇద్దరు హీరోలు తలపడ్డారు. చిరు ఇంద్ర సినిమా రిలీజ్కు 5 రోజుల ముందు అల్లరి రాముడు సినిమా రిలీజ్ అయింది. ఈ 2 సినిమాలకు దర్శకుడు బి గోపాలే. అయినా అప్పటి పరిస్థితుల వల్ల ఒకే టైం రిలీజ్ చేయక తప్పలేదు. ఈ పోటీలో చిరుదే పైచేయింది. ఇప్పుడు మరోసారి చిరు తారక్ బరిలో దిగుతుండటంతో ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి నెలకొంది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. హీరోల రేంజ్తో పాటు సినిమా మార్కెట్ లెక్కల్లోనూ తేడా వచ్చింది. మరి ఈసారి ఇద్దరి మధ్య క్లాష్ తప్పకపోతే ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.